4 మోడల్లో కెమెరాలని పెడతాము అని చెప్పాం. ప్రతిపక్షంలో ఉండి అంటే వాళ్ళకి హోదా లేదనుకోండి, వాళ్ళు రచ్చ చేస్తున్నారు. కానీ బాగా చదువుకున్నోళ్ళు పెద్దలు దీన్ని ఈరోజు స్వాగతిస్తున్నారు. చాలామంది వచ్చి ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడి నుంచే P4 మోడల్ అని మేము స్టార్ట్ చేసాం. మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఇది. ప్లస్ సీసీ కెమెరాలు అనేది మేము సొంతంగా ఏంటి కడప సేఫ్టీ, కడపలో ఒక నిఘా వ్యవస్థ పెడితే కానీ నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక భయం అనేది మొదలవ్వదు. సో ఇది సోషల్ కన్సర్న్తో మొదలుపెట్టింది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ఎవరన్నీ నా గురించి ట్రోల్స్ చేసినా కూడా నేను వెనక్కి పోలేదు. ఎందుకంటే ఇది సమాజం కోసం ముందుకు పోతున్నాం. ఏదైనా కానీ ఒక పని మొదలుపెట్టినప్పుడు అవహేళన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళనందరినీ ఫేస్ చేసుకొని మనం మంచి చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా నిలబడి మనం ముందుకు పోవాలి. కాబట్టి డెఫినెట్గా ఏదన్నా ఆలోచన వచ్చి ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతే స్ట్రాంగ్గా వెళ్తాం. కాబట్టి ఏదైనా కానీ P4 మోడల్ ఈరోజు మొదలైంది. మనము మన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు కెమెరాలు పెడుతున్నాము. దట్ ఈస్ అ మేజర్. నాకైతే ఒక పెద్ద విజయం కిందనే నేను చూసుకుంటా ఉన్నాను. ప్రజలు వస్తున్నారు, వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారు డాక్టర్లు అంటే మనం విజయం పొందినప్పుడు. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చేసి మేము 10 రూపాయలు ఇస్తామంటున్నారు. 10 రూపాయలు ఈజ్ 10 లక్షలతో సమానం.